హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం. చూడండి, చికెన్ కర్రీ విత్ గారెలు అనమాట కాంబినేషన్. ఉల్లిపాయ రెమ్మలు వేసానండి, ఎర్రగా వేగాయి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ కర్రీ గారెలు కాంబినేషన్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం తాలింపు అయితే వేస్తున్నారు మా సిస్టర్. ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి ఎర్రగా. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేస్తాను. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లికాడలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం పసుపు ఆడేసి చికెన్ యాడ్ చేస్తాను. ఇది మా స్టైల్లో అండి. చూడండి, మంచిగా గోల్డెన్ రంగులోకి అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వచ్చేసింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయగానే మంచిగా స్మెల్ వస్తుందండి. పసుపు అయితే వేస్తుంది మా సిస్టర్. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత అలా చికెన్ అయితే యాడ్ చేస్తుంది. చూడండి, చికెన్ కూడా వేస్తున్నాను దీంట్లో. చూడండి, చికెన్ అయితే వేసేస్తుంది. కొంచెం అంటే చూడండి తగ్గించేద్దాం. అల్లం వెల్లిపాయల పేస్ట్ బాగా పట్టేసింది, పసుపు కూడా బాగా పట్టేసింది. ఇప్పుడు మంచిగా కొంచెం సేపు వేగనిద్దాము. ఆ తర్వాతకి కారపొడి, కొంచెం సాల్ట్ వేసి కాసేపు అయితే మనం ఫ్రై చేసుకుందామండి చికెన్ ముక్కల్ని. చూడండి, దీంట్లోకి అయితే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఎందుకంటే గారెల్లోకి కదండి, కొంచెం గ్రేవీ ఉంటే తినడానికి బాగుంటుంది అనేసి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ కర్రీ అయితే చపాతీలోకి కూడా బాగుంటుందండి, గ్రేవీ ఉంటుంది కాబట్టి. చూడండి, కారం, ఉప్పు, గరం మసాలా పేస్ట్ అండి, కొబ్బరి పేస్ట్, ఇవన్నీ మేమైతే రోట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మనమైతే మసాలాలు ఏదైనా సరే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఓపిక అండి, మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. మాకైతే కొంచెం రోల్ నూరుకోవడానికి ఉందా కాబట్టి మేము రోట్లో చేసుకుంటున్నాము. చూడండి, మా సిస్టర్ అయితే కర్రీ అయితే చేసేస్తున్నారనమాట. కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నారు మా సిస్టర్. చూడండి, ముక్కలకి మంచిగా పడుతుందండి ఫ్రై చేసినప్పుడు వేస్తే. ఉప్పు అయితే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మాడకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు అయితే వేసేసింది, కారం అయితే వేస్తుంది. కారపొడి కూడా వేసానండి. బాగా చూడండి, ఇప్పుడు కారం అయితే వేసి మంచిగా ఫ్రై చేస్తుంది. కొంచెం మంట అయితే తగ్గించామండి, ఎందుకంటే ఘాట్ వచ్చేస్తుంది బాగా. చూడండి, ఇప్పుడైతే కొంచెం మంట పెంచుదాము.
చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి గారెల్లోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చేసుకుంటున్నాము మేము. చూడండి కొంచెం అయితే ఇప్పుడు మనము షేర్వా గురించి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేద్దాము. ఒకసారి కలుపుదామండి. చూడండి మనమైతే షేర్వా గురించి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి ఇది గారెల్లోకి చపాతీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. చూడండి మంట అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. చూడండి మంచిగా వాటర్ అయితే పోసేసింది కదా. చూడండి అది చికెన్ మంచిగా ఉడికితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. తర్వాత అయితే మనం కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేద్దాము. మూత అయితే కాసేపు మూత పెట్టుకుందామండి. గారెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు కర్రీ రెడీ అయితే టేస్ట్ చేయడమే. ఫ్రెండ్స్ మా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వాటర్ అయితే కొంచెం మంచిగా మరుగుతున్నాయి చికెన్ కర్రీకి. ఇప్పుడైతే కొబ్బరి యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. గ్రేవీ కోసం పెట్టుకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకుందాము. ఇది గారెల్లోకి చపాతీలోకి అండి. కొంచెం కొబ్బరి వేస్తే గ్రేవీ మంచిగా వస్తుందని కొబ్బరి అయితే మెత్తగా నూరుకున్నాము. ఇలా కలపము మంచిగా. కొబ్బరి కూడా మంచిగా ఉడికిద్ది. కొబ్బరి మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలితే కర్రీ అయిపోయినట్టే అండి. గరం మసాలా యాడ్ చేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి కూడా మంచిగా మిక్సింగ్ అయిపోయింది. చూడండి కొబ్బరి అయితే మంచిగా కలిపేసింది. చికెన్ ముక్కలు కూడా కొబ్బరి మంచిగా ఉడికిద్ది. కొంచెం దగ్గరగా పడేదాకా కొంచెం సేపు మూత పెట్టేస్తే మంచిగా ఉడికిద్ది. అప్పుడు గరం మసాలా వేసేస్తాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చూడండి ఇప్పుడైతే కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి కర్రీ అయితే కొబ్బరి వేసిన తర్వాత మంచిగా ఉడుకుతుంది, కొద్దిగా ఆడేస్తుంది అనమాట. స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాము. కొంచెం ఉప్పు చూస్తాను. ఉప్పు చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
బాగా వేడిగా ఉంది. ఇది కొంచెం పట్టింది ఉప్పు. కొంచెం అయితే ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మనం. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం ఉప్పు. జాగ్రత్తగా పట్టుకొని చిన్నగా కర్రీ అయితే కలుపుతుంది తను. ఇది ఫ్రై కాదండి, గ్రేవీ కర్రీ. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా అయితే వేసేస్తున్నామండి. ధనియాలు, పట్టా, లవంగా, చెక్క అవన్నీ కలిపి నూరామండి. చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోవడానికి వస్తుంది. మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఉడికేసి ఆయిల్ మొత్తం పైకి తేలితే కర్రీ అయితే ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అయితే మొత్తం ఉడికితే మా సిస్టర్ అయితే ఒకసారి టేస్ట్ చూసి చెప్తారనమాట. ఓ చూడండి. కొబ్బరి వేసిన తర్వాత అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మసాలా గరం మసాలా, కొబ్బరి అవన్నీ వేసాం కదా. ఇప్పుడైతే ఆయిల్ ఇప్పుడే పైకి తేలుతుందనమాట. ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది, మంచిగా ఉడికింది. చూడండి కర్రీ అయితే కొంచెం ఉడకనిద్దాం మనం. చూడండి కర్రీ అయితే కుతకుతలాడుతుంది. ఇప్పుడు నూనె అంతా పైకి తేలుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మా సిస్టర్ అయితే టేస్ట్ చూసి చెప్తారనమాట. చూడండి ఒకసారి మా సిస్టర్ అయితే గారెలతో టేస్ట్ చేసి చెప్తారనమాట. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి చూడండి ఇప్పుడైతే మా సిస్టర్ అయితే ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తారనమాట. చికెన్ గారెలు నేను టేస్ట్ చూసి చెప్తానండి. బాగా వేడిగా ఉంది కర్రీ. చాలా బాగుందండి. గారె కూడా చికెన్ కర్రీ బాగుందండి. బాగా టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.